ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్ మిమ్మలను ప్రేమతో పిలుస్తున్నాను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబం, సరేనా? అదే రీతిగా ఫేస్బుక్లో ఒక పెద్ద కుటుంబం. అందరినీ తలంచి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దినము ఈ సందేశము విని మీరు ఆశీర్వదింపబడుచున్నారని నేను నమ్ముచున్నాను. మీ కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయములు, మీ ఉద్దేశములు తెలియపరచాలని కోరుచున్నాను. చూసేవారికి ఒక సంతోషం కలుగుతుంది. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరే, ఇంత మట్టుకు నడిపించినవాడు ఇక మీదట నడిపిస్తాడు కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మలను ఎలాగో నడిపించాలనుకుంటున్నాడు అనే ప్రవచన వాక్కు చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో 17వ వచనము. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఇందులో చాలా కార్యములు మాట్లాడవచ్చు. మనకు సమయం లేదు కదా, ఒక షార్ట్ మెసేజే కదా ఈ దినమునకు సంబంధించిన మాట. దేవుని బిడ్డలారా, అందులో మీరు గమనించినట్లయితే మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. అదే సమయమున వాక్యము చక్కగా చెప్తుంది, మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. కలలు దర్శనములు, కలలు దర్శనములు, సరేనా? డ్రీమ్స్ అండ్ విజన్స్. ప్రభు బిడ్డలారా, యేసేపును చూడండి. 17వ వయసులో ఉన్నప్పుడే ఆ కలలు కనే భాగ్యాన్ని దేవుడిచ్చాడు, సరేనా? అయితే అతని 30వ ఏట ఆ యొక్క కలలకు భావము చెప్పేటువంటి ఒక గొప్ప దైవికమైన జ్ఞానం అతనిలోనికి వచ్చింది. 30వ వయసులో ఫరో ఎదుట నిలబడి తలెత్తుకొని నిలబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కారణం అతని మీద ఉన్న దేవుని ఆత్మ. అలాగైతే మీరు పొందిన ఆత్మ అభిషేకం ఉంది కదా, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయవద్దు. మీ సంపాదన తక్కువై ఉండవచ్చు, మీ ఇల్లు చిన్న అద్దె ఇల్లుగా ఉండవచ్చు, మీకు ఒక పాత మోటార్ సైకిల్ ఉండవచ్చు, సరేనా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇక మీదట చూడండి, దేవుని ఆత్మలో మీరు నింపబడగా జ్ఞానము, కృప, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ మీ మీద పని చేస్తుంది. మెట్టుమెట్టుకు మీ ఆర్థిక స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నమ్మండి. నేను ఒకప్పుడు సైకిల్ కొనడానికి కూడా నాకు పరిచర్యలో డబ్బు లేని పరిస్థితి కదా. నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము, వాక్యము ప్రభు కృపగా నడిపిస్తున్నాడు. ఎందుకు మిమ్మల్ని నడిపించాడు? అలాగైతే మీరు, ప్రభువా, నేను అన్య భాష మాత్రం మాట్లాడుతున్నాను, ప్రత్యేకముగా నాకు ఈ ఆత్మీయ వరములు నా జీవితమును గూర్చిన ఒక విజన్, ఒక దర్శనం కావాలయ్యా. ఉదాహరణకు చూడండి, ఈ డిసెంబర్ నెల, ఈరోజు 20, ఇంకొక 10 రోజులు కదా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఆ తరువాత మనకు ఒక దర్శనం కావాలి కదా, ఒక విజన్ మీకు ఉండాలి కదా. ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు ప్రభు మీకు దర్శనమునిస్తాడు. ఆమేన్. కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు అనుకున్నట్లు కాదు, మీ మీద ఒక పెద్ద ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి. ప్రార్థించుదాం. ఆ కృప ఈరోజు మీ మీద విస్తరించాలి. అదే నా భారం. తండ్రి, మీ బిడ్డలతో కలిసి చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దర్శనములు, దేవా, కలలు యేసు నామములో మీ బిడ్డలకు కలుగునుగాక. ఆ దర్శనములకు, కలలకు వ్యాఖ్యానము కూడా మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ప్రభువా, ఆఖరి దినాల్లోనికి వచ్చాం. సంవత్సరపు ముగింపు గుండా మేము వెళ్ళుచున్నాం. పరిశుద్ధాత్ముడా, ఈరోజు ఒక క్రొత్త తైలాభిషేకముతో మీ బిడ్డలను నింపి మీ పరిశుద్ధ నామమును మహిమపరచుకునండి. ఇంటిలో దైవికమైన ప్రసన్నత. ఆమెన్. ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రసన్నతను కాపాడుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు స్తోత్రం. ఖచ్చితంగా చూడండి, మీ భవిష్యత్తు మాధుర్యముగాను ఆశీర్వాదముగాను అనేకులకు మీరు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండబోతున్నారు. ఓకే,
ఎదుటి వారికి షేర్ చేస్తున్నారు కదా. హిందీ భాషలో విన్నవారు ఇంకా ఎక్కువగా పని చెయ్యాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.